వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. హిందూ మతంలో స్వర్గానికి వెళ్ళడం అంటే అంతిమ విముక్తిగా భావిస్తారు. ఒక వ్యక్తి ప్రాపంచిక కోరికలతో వారు బంధాలను తెంచుకున్నాడని, మోక్షాన్ని పొందుతారని సూచిస్తుంది. స్వర్గం అంటే అందం, శాంతి, సంతోషాలకు ప్రదేశంగా భావిస్తారు. ఇది దుఃఖాలు, పోరాటాల నుండి విముక్తిని ఇస్తుంది. అన్ని కోరికల నుండి దూరం చేస్తుంది. మంచి కర్మల ఫలాలను అనుభవించే చోటు స్వర్గం అని నమ్ముతారు. అటువంటి స్వర్గానికి వెళ్ళే మార్గం భూమి మీద ఒకటి ఉందని చాలామంది విశ్వసిస్తారు. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గరోహిణి పర్వతం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ రాజరిక స్థితిని త్యజించి తపస్సు చేసుకోవడానికి బయలుదేరారు. వాళ్ళు అడవి వైపు నడిచిన ప్రయాణాన్ని మహాప్రస్థానం అని పిలుస్తారు. ఇది స్వర్గరోహిణికి దారితీస్తుంది. పురాణాల ప్రకారం పాండవులు తమ అంతిమ ప్రయాణాన్ని మన అనే గ్రామం నుంచి ప్రారంభించారు. వారు చేసిన పాపాల కారణంగా ఒక్కొక్కరు మరణిస్తూ వచ్చారు. ద్రౌపది అర్జునుడిపై ఉన్న ప్రేమ కారణంగా మరణించింది. ఇక భీముడు తన తిండిబోతుతనంతో మరణించాడని చెబుతారు. ఈ మన అనే గ్రామం టిబెట్ సరిహద్దుకు ముందున్న చివరి భారతీయ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం అందమైన ఆధ్యాత్మికమైన ట్రెక్కింగ్కి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ ఉన్న వాటిలో ప్రత్యేకమైనది ఈ స్వర్గరోహిణి పర్వతం. కథలు, ఇతిహాసాల ప్రకారం పాండవులు స్వర్గానికి ప్రయాణం ప్రారంభించి ఈ గ్రామం ద్వారానే పైకి వెళ్లారని చెబుతారు. ఈ గ్రామంలో వ్యాస గుహ, గణేష్ గుహ అనే 2 ప్రసిద్ధి చెందిన గుహలు ఉన్నాయి. ఇక్కడ వ్యాస మహర్షి గణేశుడి సహాయంతో మహాభారతాన్ని రచించాడని పురాణాలు చెబుతున్నాయి. భూతల స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో అనే విధంగా స్వర్గరోహిణి ఉంటుంది. ఓవైపు హిమనీ నది, దాని వైపు ట్రెక్కింగ్ చాలా అందంగా ఉంటుంది. ఉత్తరాఖండ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఇది ఒకటి. స్వర్గరోహిణి ట్రెక్కింగ్ అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక సఫల్యం, హిమాలయాల పులకింతలను కోరుకునే ఉత్సాహికులు, సాహసికులు ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తి చూపిస్తారు. స్వర్గారోహణ శిఖరాలు అంటే స్వర్గానికి మెట్లు అని నమ్ముతారు. ఈ శిఖరం ప్రయాణం దైవిక మార్గం వైపు ఆత్మ ప్రయాణాన్ని సూచిస్తుంది. స్వర్గరోహిణి శిఖరం ఎక్కే దారిలో ఒక జలపాతం కనిపిస్తుంది. దీని వెనుక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వసుధార ప్రాంతం అంతా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ జలపాతం చాలా స్వచ్ఛమైనది, పవిత్రమైనదని చెబుతారు. ఈ జలపాతం నీళ్లు పాపం చేసిన వ్యక్తుల శరీరంపై పడవని అంటారు. పాండవ సోదరులో ఒక్కడైన సహదేవుడు వసుధార జలపాతం దగ్గర తపస్సు చేసి మరణించాడని అంటారు. ఈ జలపాతం నీరు మనిషిని తాకితే ఆ నీటిలో అష్టవసుస్ ఉన్నందున వారు అనేక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారని కూడా చెబుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.